దీని మీద సుదీర్ఘమైన అనుభవం ఉన్న మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనకి టెలిఫోన్ లైన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం సభ్యులందరికీ నమస్కారం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు, ఇది ఒక జీవో ఇవ్వడానికి ఓవర్ నైట్ నిన్న ఇచ్చేశారు. ఈ జీవో మీ దృష్టిలో ఉండే ఉంటుందిలే, నిన్న పేపర్లో కూడా వచ్చింది. అయితే వీళ్ళు ఏమంటారంటే అప్పుడు ఒక కన్సార్షియం ద్వారా అప్పు తీసుకొని ఏది గత ప్రభుత్వ హయాంలో అప్పు తీసుకొని ఆ భవనాలు కట్టారు. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మీలాంటి ఆఫీసర్స్కి అందరికీ ఇవ్వడం కోసం అకామిడేషన్, వసతి. దానికోసం కట్టిన భవనాలను వీళ్ళు వచ్చినాక వదిలేశారు, పాడు పెట్టారు, వాటిని పిచ్చి మొక్కలు మొలిసినాయి, రోడ్డు దవ్వుకుపోయారు. ఇదంతా తెలిసిన భాగవతమే కదా. అసలు ఇది చచ్చిపోయింది, ఇది ఎడారి అన్నారు, ఇది శ్మశానం అన్నారు. వాళ్ళు ఇక నోటికి వచ్చిన మాట అంతా మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారంటే బ్యాంక్ వాళ్ళు కండిషన్ పెట్టారు సార్. వాళ్ళ రూల్ ప్రకారం 23 కల్లా కట్టాల్సింది కట్టలేదు కాబట్టి మొత్తం అమౌంట్ ఇచ్చేయాలి. లోన్ అమౌంట్ 2000 కోట్లు. యాక్చువల్గా ఇవ్వకపోతే నిన్నటితో ఎన్పిఏ అవుతుంది. అది ఆ అసెట్ ఎన్పిఏగా ప్రకటించాల్సి ఉంది. అది తప్పించుకోవడం కోసం నిన్న జీవో ఇచ్చారండి. ఏది సిఆర్డిఏకి రెంట్ కడుతున్నట్టుగా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆర్థిక శాఖ వైపు నుంచి వచ్చిన ఈ జీవో ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి పనులు ప్రభుత్వానికి కరెక్టా? మీ విశ్లేషణ చెప్తారు దీని మీద? అయ్యో వెంకటకృష్ణ గారు, ఇదంతా ఏదో దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఉంది. వాళ్ళు ఇచ్చిన జీవోలు ఇంకెవరు దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదనే ఒక రకమైన అమాయకత్వంగా వీళ్ళందరూ చేస్తున్నారా ఏంటి నాకు అర్థం అవట్లేదండి. అసలు మనకున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి? ఎక్కడి నుంచి మనం అప్పులు తీసుకొచ్చాము, ఆ అప్పులకు ఉన్న కండిషన్స్, నిబంధనలు ఏమిటి, నిబంధనల ప్రకారంగా ఎంత పేమెంట్స్ జరగాలి, ఇది చెప్పడానికి వీళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. అంతేగాని వేరే ఏం లేదండి. అవును. కాబట్టి వీళ్ళు చేయవలసిన విధి నిర్వహణలో పరిపూర్ణంగా లోపాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ రకంగా ఎంట్రీలు ఎలా పాస్ చేస్తారండి? అదే కదా, మనం హెచ్ఆర్ఏ నుంచి రికవరీ చేసి రికవరీ చేయబడిన మొత్తాన్ని ఆ ఆర్థిక సంస్థలకి తిరిగి కట్టాలి ప్రభుత్వం. అది చేయకపోగా ప్రభుత్వం నుంచి కాలిన 70 కోట్ల 80 కోట్ల ఏదో మీరు చెప్తున్నట్టుగా డిడక్ట్ చేస్తున్నారు అంటే, అసలు ఇవాళ మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పావురాలును పెట్టెలు ఉన్నాయి కానీ మనుషులు ఎవరు లేరండి. అవును. అక్కడ కట్టిన హైకోర్టు జడ్జిలకు కట్టిన భవనాలు, తుమ్మ చెట్లు ఉన్నాయి, కంపతుమ్మలు ఉన్నాయి, చుట్టూత కంపతుమ్మలు ఉన్నాయండి. నేను ఒక సంవత్సరం క్రితం అటుపక్క నుంచి వెళ్ళినప్పుడు చూశాను, చాలా బాధ అనిపించిందండి. చక్కగా కట్టిన రోడ్లు, బిల్డింగ్లు, అది ఎవరైనా ఏమాత్రమైన కనీస బాధ్యత, జవాబుదారీతనం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా ప్రవర్తిస్తారండి? నాకు అసలు అర్థం అవుతుందండి. మనం ప్రజాస్వామ్యానికి అపహాస్యంగా తయారైతే ప్రభుత్వాలు ఎలాగండి? ఇంకా సామాన్య ప్రజలందరినీ మనం, మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి, మీరు నిబంధనల ప్రకారంగా ఇళ్లు కట్టండి అని చెప్పే అధికారం ప్రభుత్వం కోల్పోతుంది కదా. అవును. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ముందు వాళ్ళు ఆచరించి ప్రజలకి ఇవన్నీ కూడా ఆచరించే విధంగా చెప్పగలగాలి. ఇక్కడేమో మనం చూస్తే ముఖ్యమంత్రి గారి ముక్కు కింద ఉన్న భవనాలన్నీ ఇలా ఉండి ఆయన ఏదేదో ప్రసంగాలు చేసి ప్రజలందరూ కూడా రూల్ ప్రకారం ఉండాలంటే ఎలా అవుతుంది? అసలు అవ్వదు కదా. అదే కదా, ఇది అసలు నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. కానీ ఒక మాట సార్, నాకు అంటే నాకున్న అనుభవంలో మీకు చాలా అనుభవం ఉంది. నేను చూసిన దాంట్లో గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాకు వ్యతిరేకంగా ఒక జీవో తీసుకొచ్చారు. మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు అప్పుడు, నాకు గుర్తున్నంత వరకు. రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఒక జీవో ఏదో తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మేమందరం దాన్ని నిరసించేసరికి అదేముంది లేవా ఉత్తుత్తు జీవో అని మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. కానీ అసలు ఈ జీవో చూస్తేనైతే ఇది పక్కా అబద్ధపు జీవో. అసలు అది జరగని దాన్ని జరుగుతున్నట్టుగా జీవో తీసుకొచ్చారు కదా. ఇలాంటి జీవోలు తేవడం అనేది రాజ్యాంగం పరిధిలో పనిచేసే ప్రభుత్వం చేయవచ్చా? ఒకవేళ ఇఫ్ నాట్ సో దానికి ఉండే పర్యవసానాలు ఎలా ఉంటాయి? అంటే చాలా దురదృష్టం అన్ని మళ్ళా పదే చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఏమిటంటే మనం ఇంతకు పూర్వం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు
మనం అనుకున్నాం. ఇవాళ రాజ్యాంగంలో బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ కరెక్ట్ సార్. యా అన్నది కనుక మనకున్న గౌరవ గవర్నర్ గారి ఆయన ఇవి అర్థం చేసుకోగలిగి దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నాకెందుకు ఆయన ఇంకా ఉపేక్షిస్తున్నారని అర్థం అవట్లేదండి. అంటే రాజ్భవన్ డోర్ కొట్టలేదు ఇంకెవరు, వీళ్ళెవరు కొట్టాలి ఎవరు రేపు ఎవరు కొట్టక్కర్లేదండి. అయ్యా మనకున్న ప్రభుత్వాలు ఎవరో వచ్చి చెప్తేనే నేను అప్పుడు మేలుకొల్పి నాకు అది మేలుకొలుపుగా భావించి నేను లేచి ఆ విధంగా ప్రవర్తిస్తారంటే అది చెల్లదు కదండి. అవును. ఇవాళ మనకి సుప్రీం కోర్టు